గుంటూరు నగరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఇతర ఎమ్మెల్యేలు డమ్మీలంటూ వైసీపీ నేతలు అంబటి రాంబాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. అందరికీ నమస్కారం అండి. మరి ఒక 3 రోజుల క్రితం మన అంబటి రాంబాబు గారు, మోదుగుల వేణుగోపాల్ గారు, మరి అదేవిధంగా డైమండ్ బాబు గారు వీళ్ళందరూ చక్కగా తాపీగా తలదూవుకుంటూ మరి ఆర్ఓబి పనులు జరుగుతున్న ప్లేస్లో ఏవో ముచ్చటించుకుంటూ ఒక 4 ముచ్చటైన మాటలు చెప్పి వెళ్ళడం, ఆ మాటలకి ఒక వివరణ కావాలి అని చెప్పి కొంతమంది అడగడం, 5 సంవత్సరాలు మీరేం చేశారని మమ్మల్ని అడుగుతున్నారు అనే విధంగా అయితే నేను ఈరోజు కౌంటర్ చేయను. అంబటి రాంబాబు గారు ఏమన్నారు, లేదంటే గోపాల్ గారు మాకేమన్నారు, వాళ్ళ మాటల ప్రకారమే ఈరోజు నేను చెప్తాను. ముందుగా అంబటి రాంబాబు గారు అక్కడ 3 ఎమ్మెల్యేలు డమ్మీగా ఉన్నారు, వాళ్ళని అడగడం కూడా వేస్ట్, వాళ్ళకి ఏదైనా చెప్పడం కూడా వేస్ట్ అని అన్నారు. అయితే అంబటి రాంబాబు గారిని నేను అంటున్నాను, ఈ ఎమ్మెల్యేలు డమ్మీయా, మరి మీ గుండెల్లో పేలే డైనమైట్లా, లేకపోతే ప్రజల కళ్ళల్లో వెలుగుతున్న డైమండ్లా, ఇవన్నీ ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు. మీకు ఆల్రెడీ తరిమి కొట్టి 11 సీట్లతో మిగిల్చి ఈరోజు మీకు ఏ స్థానాన్ని ఇవ్వాలో ఆ స్థానాన్ని ఇచ్చారు. మరి గుంటూరుకి మీరు ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఎక్కడి నుంచి ఎక్కడ ఫుట్బాల్ మరి మీ అధిష్టానం కొడితే ఎలాగ ఒక బాల్ లాగా బంతిలాగా మీరు తయారయ్యి తిరుగుతున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, చాలా అనుభవం అయి ఉండొచ్చు, ఎంపీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా మీరు పదవుల్ని అధిరోహించవచ్చు. అయితే వీటన్నిటితో పోలిస్తే మేము కొత్త వాళ్ళం అయి ఉండొచ్చు, 1 సంవత్సరంన్నర కాలం మాత్రమే మేము ఎంపీగా, మేయర్గా, ఎమ్మెల్యేలుగా ఇక్కడ మా పరిపాలనని సాగిస్తుండొచ్చు. అయితే నేను ఈరోజు మీకు ఒక ఛాలెంజ్గా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఉన్న 5 సంవత్సరాలు ఎంపీగానో, లేదంటే 2 సంవత్సరాలు మంత్రిగానో, మరి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగానో మీరున్న టెన్యూర్లో మీరు చేపట్టిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలతో మరి ఈ సంవత్సరాన్నర కాలంలో ఈ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్లు చేసిన కార్యక్రమాలతో ఒకసారి మనం పోల్చుకుందాం. ఇదే పశ్చిమ నియోజకవర్గంలో 1 ఇయర్ బ్యాక్ నుంచి 1.5 ఇయర్ నుంచి కూడా జరుగుతున్న అభివృద్ధి వర్సెస్ మీ 5 సంవత్సరాల పరిపాలనలో జరిగిన అభివృద్ధి మనం బేరీజ్ వేసుకుందాం. కేవలం ఆర్ఓబి గురించి ఈరోజు నేను మాట్లాడతాను, ఎందుకంటే రాష్ట్రంలో మీరు తీసుకొచ్చిన సంక్షోభం, మీ నాయకత్వంతో వచ్చిన అరాచకం గురించి నేను డిస్కస్ చేయను, ప్రతిదానికి దాన్నే ఎగ్జాంపుల్గా కూడా చూపించను. ఆర్ఓబి గురించి మాట్లాడాలి అని అంటే ముందుగా ప్రధానంగా ఇది ఆర్ఓబి ఫ్లైఓవర్ కాదు. మరి మీరు అన్నారు ఇది 2047కి స్వర్ణాంధ్ర 2047 అని ఏదో వెళ్తున్నారు, ఆ 2047కైనా ఈ ఆర్ఓబి అవుతుందా అని చెప్పి కాస్త హేళనగా మాట్లాడారు మీరు. ఖచ్చితంగా 2 ఏళ్లలో ఈ ఆర్ఓబి అయితే పూర్తవుతుంది. మరి 2047లో ఈ ఆంధ్ర రాష్ట్రం ఎలాగా మరి రాబోతుందో, ఎలాగా ఆవిర్భవించబోతుందో అది చూడడానికి మీరు, మీ వయసు, మీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా ఫ్లైఓవర్ అని అడిగారు. ఫ్లైఓవర్ వేరు, ఆర్ఓబి వేరు. మరి మీ మాట చలవతో మరి అమరావతి నుంచి మనకి క్యాపిటల్ కోర్ రీజన్ దాకా ఫ్లైఓవర్ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆర్ఓబి మీద మాత్రం మీరు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ముందుకు వెళ్ళి ప్రజల్లో మళ్ళీ ఏదైనా ఒక స్థానం కల్పించుకోవచ్చేమోనే మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం కట్టిపెట్టండి. మీకు ఇంకా ఒకటే చెప్తున్నాను. అండ్ మళ్ళీ వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక చాలా చమత్కరించి మాట్లాడారు. ఈస్ట్ వెస్ట్ భార్యాభర్తల సంబంధం, ఆ భార్యాభర్తల సంబంధానికి ఈ బ్రిడ్జే ఒక ఊతంగా ఉండేది, ఈరోజు మీరు ఆ సంబంధాన్ని తగ్గొట్టారు అని చెప్పి మాట్లాడారు. వేణుగోపాల్ రెడ్డి గారు ఇది ఆషాఢం నడుస్తుంది అనుకోండి, రానున్న రోజుల్లో భార్యాభర్తలు ఇంకా బలంగా అవడం కోసం మా నాయకులందరం కూడా ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించబోతూ ఈ భార్యాభర్తలు ఇద్దరికీ అందించబోతున్నాం అని చెప్పి గ్రహించండి. 100కి 100% రానున్న రోజుల్లో బలమే చేకూరుతుంది తప్ప బలహీనంగా మాత్రం ఈ యొక్క నియోజకవర్గంలో ఉండదు. అదేవిధంగా మీ ముఖ్య నాయకులకి చెప్తూ ఉన్నాను నేను ఏంటంటే, అటు పార్లమెంట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నంత వరకు, మా అధిష్టానం కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలుగా మేము ఉన్నంత వరకు మీకు పని మాత్రం లేదు అని చెప్పి గ్రహించండి. ఎందుకనంటే
మేమే ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తాం. ఎక్కడైనా ఏదైనా పని జరగకపోతే మేమే రోడ్డు మీదకి వస్తాం, మేమే అధికారుల్ని ప్రశ్నిస్తాం. పని ఎక్కడ జరగట్లేదో స్వయంగా రోడ్డు మీద నుంచొని పర్యవేక్షిస్తాం. మా ఎంపీ గారు ప్రతి వారం 2 రోజులు ఇక్కడే కూర్చొని ఏ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుందని రివ్యూలు పెట్టుకొని దాన్ని సమన్వయపరుచుకుంటూ ఉన్నాం. నిరంతరం ప్రజలతో ఉంటూ సమస్యల మీద మేము పరిగెడుతూ, మీకేం పని ఉంది, మీకేం పని లేదండి, దయచేసి అది అర్థం చేసుకోండి. మరి అనుకుంటున్నారా ఇదేమైనా సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ అనుకుంటున్నారా అండి? అంత సరదాగా ఇలా మేము 2 మాటలనగానే దీన్ని ఇలా చేసేస్తాం అలా చేసేస్తామని కాదు కదా, అట్లా అవ్వదు. కంప్లీట్గా సమీక్ష సమావేశాలు చేసుకోవాలి. ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాము, అన్ని విధాల దీన్ని ఒక డెసిషన్కి అరైవ్ అయిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మాత్రమే స్టిక్ అవ్వడం జరుగుతుంది. నేను ప్రతి చోట ప్రతిసారి చెప్తున్నాను, అభివృద్ధి కార్యక్రమం జరిగేటప్పుడు ఎంతో కొంత మనకి అసౌకర్యం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. కానీ ది బిగ్గర్ పిక్చర్ మనకి రాబోతున్న ప్రజల యొక్క ఆశీర్వాదం మాతోనే ఉన్నాయి. దాని ప్రకారమే మేము కూడా నిరంతరం వర్క్ చేస్తాము. ఎవరో ఏదో విమర్శిస్తున్నారు కదా అని చెప్పి దానికి గాబరా పడిపోయి మాత్రం మేము వేరే ఎలాంటి స్టెప్పు వేసుకోమని ఈ సందర్భంగా చెప్తూ, ప్రజలందరూ కూడా కాస్త ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వస్తున్న అసౌకర్యాన్ని అర్థం చేసుకొని మీరందరూ సహాయ సహకారాలు అందిస్తే మాత్రమే మనం నియోజకవర్గాలు అభివృద్ధి పడతాయి, మన పార్లమెంటు అభివృద్ధి పడుతుంది. మనందరం ది బెస్ట్ పార్లమెంట్గా చంద్రశేఖర్ గారు దీన్ని మలచబోతూ ఉన్నారు. ఆయనకి తోడుగా మా నాయకులందరం మేము నిల్చొని ఉన్నాం. కాబట్టి దయచేసి దీన్ని ప్రజలందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.